కావాలంటే 300 పెట్టుకొని చెప్పి ఇచ్చిపోతారు. తలకాయ కూరను తెచ్చి అరే చింత పులుసు పోసి వండి, అరే తలకాయ కూరను తెచ్చి నువ్వు చింత పులుసు పోసి వండి బగారన్నములోనా బాగా కలిపి తింటే పొట్టాలున్న ఆకలి మాయం, అరే లొట్టాలేసుట శిరువు ఖాయం, గరం గరం రోటి చాకనా అరే కమ్మాని కబాబు దేఖనా. కాదలారా, నా కులం నాకు నిజంగా మరొక జన్మ ఉంటే ఇదే కులంలో పుడుతుందా? అంత జన్మ ఒక మంది అంటారు, కొంతమంది తెలంగాణలో కేసీఆర్ సాధించు ఆయన నీకంటే ముందు కట్టుకొని సాధించు. ఆ విషయం నీకు తెలియదు. నేను చెప్తా, 16వ శతాబ్దంలో తానీషా మహారాజు ఏలుతున్నటువంటి టైంలో ఔరంగజేబు కన్న తండ్రినే జైలు వేసి, తాజ్మహల్ కట్టిన షాజహాన్ను జైలు వేసి వాడు మొత్తం రాజ్యాలను ఏలుతుంటాడు. బిడ్డ ఖబర్దార్, నువ్వు లొంగిపోతావా మా అయ్యకు పట్టిన గది నీకు పడుతుందా అని చెప్తున్నాడు. అరే వీడు కన్న తండ్రినే లోపలేసి పడేసాడు. అవి ఇప్పుడు వీనికి ఎవరు కావాలని చెప్తే శివాజీ మహారాజు కనిపిస్తాడు. ఆయనకు ఖబర్ పంపి శివాజీ మహారాజుకు శరణ పెడతాడు. అయ్యా మీరు సైన్యాన్ని తీసుకొని రమ్మంటే అప్పుడు నీళ్ళ కన్నా 5 ఫీట్ల మనుషులు కాదండి మనోళ్ళు, 12 ఫీట్. అందుకే మనోళ్ళు అప్పుడు కోటగోడలు అందు గురించి అయితే తప్పడుకుండే 16 అడుగులు 18 అడుగుల మునగాను. ఈ వీరులు తలవారు కట్టుకోళ్ళు ఎత్తితే 1000 మంది కూడా తలవారు పండి కాదంటండి. అంత గొప్ప వీరులు మనోళ్ళు. వాళ్ళను తీసుకొని ఛత్రపతి శివాజీ మహారాజు వస్తుంటే వారికి ఉంచబడిపోయి పారిపోయాడు ఔరంగజేబు గారు. అది మన కులం. అప్పుడు వచ్చి గడ్డ మీద మనం కాలు మోపినప్పుడు వాడిని చల్లబడి సపరేట్గా జారిపోయాడు కదా. అంటే ఈ గడ్డ మీద శివాజీ మహారాజుతోని 16వ శతాబ్దంలో మనం కాలు పెట్టినాము కాబట్టి అప్పుడు వచ్చిన ఆరకటిక బిడ్డలమే మన సంతతి. అదే ఆ సంతతి మనది. తెలంగాణలో మనం కాపాడినా కేసీఆర్ సార్ మనం కాపాడి రాజ్యం కదా. అప్పుడు రాజ్యాలు ఉండేవి కదా. ఈ రాజ్యాన్ని మొట్టమొదటిగా కాషాయ జెండాను కోలుకొండ మీద ఎగరేసి జై భవాని అనిపించిన వాడు మన వీర శివాజీ. ఆయనతో పాటుగా ఉన్న తల్వార్లు పట్టుకున్న వీర బిడ్డలం మన మారేకటిక. ఆ చరిత్ర మీకు తెలియదు, నేను తెలుసుకున్నా. ఇదే ప్రేమలాతో తిరగని రాష్ట్రం లేదు. అంత అధ్యయనం చేసిన, అన్ని తెలుసుకున్నాక తర్వాత ఈ కథ మీకు చెప్పాలి. మన వీరుడు ఎందుకు చెప్పాలో తెలుసా? చెప్తే ఈయన మనగాడు ఎక్కడు. ఈయన కొడుకులకు బిడ్డలకు చెప్తామంటే అంత అర్థమలు. ఈయన పోయి ఈయన కొడుకులకు బిడ్డలకు చెప్తాడు, ఇంకా నలుగురు చెప్తే వీళ్ళు హీరోలు అవుతారు. నాతోనే ఈ రహస్యం ఉండాలని నేనే చచ్చిపోవాలి. ఇక వీళ్ళతోనే విక్తుంది. మళ్ళీ ఈ కథ నీకు తెలవాలంటే ఇటువంటిది ఇంక 20-30 సంవత్సరాలు పడుతుంది. ఈ విధంగా స్వార్థపూరితంగా ఈ కథను ప్రపంచానికి తెలియజేయకపోవడం వల్ల చాలా నష్టం జరిగింది. నేను అందుకే చెప్తున్నా, దయచేసి బిడ్డలారా, వాళ్ళని ఏమైనా ఉండండి, వాళ్ళు కూడా వాళ్ళకి తోచిన సాయం చేసినందుకుందాం. ఎవరిని విమర్శించొద్దు. ఒకటే మాట, అందరం కలిసి కొట్లాడదాం. మనకు శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే ఈ కేసీఆర్కు శత్రువు కాదండి. మనకు కేసీఆర్కు నివేదిక కావాలని చెప్పి ఉంటారు ఆఫీసర్లు. వీళ్ళు చేసినటువంటి డ్రామాతోనే మన బతుకులు ఆగమైంది. కాబట్టి ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మన ఆరకటిక సంఘం. మన ప్రభుత్వాలతో వాళ్ళకు మన బాధలు విన్నవించుకొని మన కష్టాలు చెప్పుకొని నీ కాలు మొత్తం ఆయన పొద్దున్నేసి నీ ఫోటో పెట్టి 10 సార్లు పూజ చేసుకుంటాం. నాకు కార్పొరేషన్ BCA హోదా కల్పించినటువంటి విధంగా మనం పోతాం. శాంతియుతంగా మన సమస్యలు సాధించుకుంటాం. మన యొక్క హక్కులు కూడా ప్రభుత్వానికి వినదించి, పక్క రాష్ట్రంలో మాది SC హోదా ఉంది కాబట్టి కనీసం BCA హోదా ఇచ్చి మా బిడ్డల జీవితాన్ని కాపాడమందాం. ఈ నిరుద్యోగం పోయేలాగా, ఈ నిరుద్యోగ భూతము మరియు ఈ యొక్క ఆత్మహత్యలైనటువంటి భూతాన్ని తరివేదాకా మనమందరం కూడా ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ, కాదా ఇప్పుడున్నటువంటి ఇక్కడ 100కు పైన వచ్చినటువంటి, నాకైతే మీరు 100 కాదు 1,00,000 మంది కనిపిస్తుంది కదా ఇక్కడ, 1,00,000 మంది. ఎందుకంటే రేపు 22వ తారీఖు మనం మీటింగ్ పెడుతున్నాం. 16వ తారీఖు ముగింపు సభ ఉంటుంది. ఈ 22వ తారీఖు కూడా
మనము ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రం అని ప్లాన్ చేసుకున్నాం. మరి మళ్ళా మీకు మెసేజ్ ఇస్తాను నేను, ఒకవేళ డేట్ ఉంటాయి అది మన టైమింగ్ ఇట్లా మన ఇంకా ముందు అయితే ఖచ్చితంగా మీరు రావాలి, భోజనం చేసుకుందాం, కూర్చుందాం. ప్రభుత్వం ఇచ్చిందా ఈ 16వ తారీఖు వచ్చే మార్చి బడ్జెట్ అని చెప్తున్నారు. నేను ఇక్కడ వచ్చిన కదా ఇక్కడ ఉండే మళ్ళా మనోళ్ళకు కూడా 15వ తారీఖు వచ్చే మార్చి బడ్జెట్ అంటున్నారు. కాబట్టి మీరు వండి అని మనోళ్ళకి చెప్పి ముఠా గోపాల్ అన్న మనకు అందుబాటులో ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా సిటీలో, ఆయన ఉండేది ముషిరాబాద్ ఏరియా. ఆయన దగ్గరికి 2 వ్యక్తుల్ని పంపించి ఆయనకు మెమోరాండం కూడా మనం ఇచ్చినాం. అసెంబ్లీలో మా వాణి వినిపించాలి, మాకు మీరు ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఈ విధంగా ఏదో కథలు చెప్పుకుంటా కాదండి, పని కూడా చేయాలి. ఆ విధంగా మనం పని చేసుకుంటూ కూడా వస్తున్నాం. వెనక వైపు ఇప్పుడు పద్మరావు అన్న కూడా టైం ఇస్తా అని చెప్పి వాళ్ళని కూడా మనం మీటింగ్ పిలుస్తాం. ఇప్పుడు ఇదంతా నివేదిక ఇవ్వాలి, ఏమేమి జరిగింది, ఎంతమంది చచ్చిపోయారు, మనం ఊరేసుకొని ఏ విధంగా కొట్టుకోపోయారు. వరదలు కూడా ఆయన బిడ్డలకు ఆకలిస్తుంది నేను పోతా అని చెప్పి ఎంతమంది పబ్లిక్ ఆపినా కూడా ఆపకుండా ఇంకా సత్తులు నెత్తి మీద పెట్టుకుంటూ ఈ ఆటకు వచ్చిన పైసలు జేబులే ఉన్నాయి. అది వరద వస్తున్నా కూడా అది దాటిపోతుండే ఆ వరదలో గట్టిగా ఉడుతులు వచ్చి కొట్టుకపోయారు. నయా పైసా రాయ షాద్నగర్లో జరిగింది. ఇవి తెలిసినాయి, ఇంకా తెలియని కథలు ఎన్నో లేవు. ఆ ఊర్లలో పోతుంటే నాకైతే ఆ 2 ఏదైతే 5 బిడ్డలు ఉన్నటువంటి తండ్రి కథ ఏదైతే నేను చెప్పినో అది ఒక ఊరికి పోతే కానీ నిర్దవల్లి విలేజ్ పోతే కానీ తెలియదు. ఎవరైతే భూయాకార్ పాండు అనేటువంటి దాని చనిపోయిన 30 సంవత్సరాలు అని చెప్పాను కదా, వాళ్ళ ఊరికి పోతే కానీ నాకు తెలియదు. పెద్దాదిరాలు అనేటువంటి విలేజ్ రంగారెడ్డి జిల్లాలో. కాబట్టి మన ఈ ఆకలి షాపులు ఆపుదాం, మన బిడ్డలకు మనం ధైర్యంగా ఉందాం. మేమున్నాం మీతోని, అందరం కలిసి కొట్లాడి బతుకుదాం. అందుగురించి మనం పెట్టాం ఆత్మహత్యలు వద్దు, కలిసి బతుకుదాం, కలిసి హక్కులు సాధించుకుందాం అనేటువంటి శ్లోకం పెట్టి మనం బయటపడడం జరిగింది. దాదా మీకు అందరికి ఒకటే చెప్తున్నా, నేను ఈ యొక్క ప్రోగ్రాంకు ముందు ఇప్పుడు ఇవాళ 16 రోజులు మన యాత్ర. ఈ 16 రోజు యాత్రకు మన సంతోష్కు నాకు ఫేస్బుక్ ఫ్రెండ్ ఆయనకు నేను చెప్పడం జరిగింది, దాదా మీ ఊరికి వస్తున్నా నేను, మన వాళ్ళందరూ జమ చేయని చెప్తే ఆయన రాత్రి వారు కష్టపడి మనం జమ చేసింది. వారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు దాదా. ఇంకో విషయం ఏంటంటే దాదా ఈ యొక్క ఏదైతే ఇవాళ అసలు వర్ధంతి సభలాగా జరపాలనుకున్నాం మేము, నాకు అసలు వరంగల్లో చేద్దామనే ఉండే. ఆయన దాదా మీద బాగుంటుంది, మేము పెద్ద ఎత్తున చేస్తున్నాం, యువకులు బాగున్నారు, మా పెద్దలు కూడా చాలా గౌరవనీయులు, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళకు కూడా నేను కన్వీనియన్స్ చేస్తున్నాను, వాళ్ళు చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళని అందరినీ కూడా మేము వేదిక మీద యూత్ అంతా వినిపిస్తాం అని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా జమైరు. ఈరోజు మనం మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఇలా ఆరేగడ్డికలో బైక్ ర్యాలీ జహీరాబాద్లో ఈరోజు మన బిడ్డ మిర్యాలకార్ సునీల్ కుమార్ అమరుడైన అనేటువంటి కారణంగా ఈరోజు మేము మా హక్కుల కోసం ఉద్యమిస్తున్నామని పిలుపు ఇవ్వడం జరిగింది. దానికి ఒకసారి మీరందరూ కూడా గట్టిగా చెప్పండి. నిజంగా ధన్యవాదం. నేను ఈ యొక్క సభను ముగించిన తర్వాత మళ్ళీ నేను పటంచెరు కూడా పోయేది. ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి మీరు, అక్కడ ఉన్న వాళ్ళకు. ఇంకో చిన్న విషయం, నేను కళాకారుని కాదు స్వతహాగా, మీకు అందరికీ కూడా తెలుసు. గోషి గుమ్మడి వేసుకొని కథర్ లెక్క పాటలు పాడి మన కులం కోసం వందలాదిగా ప్రదర్శనలు ఇచ్చినటువంటి వ్యక్తి. 25 సంవత్సరాలు मेरा जवानी आधा चलेगा उसमें, जात के लिए काम करके आज के दिन सब जिक्र मेरे बच्चों को सबको मालूम है क्या क्या हो रहा है ये जात में. उन्होंने क्या करना పిల్ల జల్ల అందుకే పల్లె గదులుతున్నది, జిల్లా గదులుతున్నది, ఊరు గదులుతున్నది, మన వాడ గదులుతున్నది, బాయి గదులుతున్నది, వేరస్తానడు అన్నది, జెండా విలుస్తున్నది అనేటువంటి పాట కూడా రాసిన. కటికొల్ల పిల్లగాన్ని దమ్మున్న మొనగాన్ని, కాందాని పేషానాది మటనమ్మే మొనగాన్ని, ఏ మాయ మర్మ పెరగాలోని మొహబ్బతే ఉన్నవాణ్ణి, కటికొల్ల పిల్లగాన్ని దమ్మున్న మొనగాన్ని. ఇవి పాటలు రాబోతున్నాయి, ఆడియో కూడా రికార్డింగ్ జరగబోతుంది. పెద్ద ధర్మయుద్ధానికి ఖచ్చితంగా మనం రూపకల్పన చేయాల్సినటువంటి అవసరం ఉంది. 22వ తారీఖు ముగింపు సభ ఉంటుంది. ఆ ప్లేసు డేటు
మీ యొక్క గ్రూపులలో మనం పెడతాం. దయచేసి అందరూ వచ్చి ఆశీర్వదించాలి. మీరు సమయాన్ని ఇవ్వాలి కదా. మీ హైదరాబాద్ నుంచి ఎంతమంది వస్తారో మీరు రావాలి హైదరాబాద్కు. నేను పక్క ఊరోని, చాలామంది హైదరాబాద్కి వెళ్ళి వచ్చినట్టు కానీ నాకు సిద్దిపేట దగ్గర భూంపల్లి అనేటువంటి విలేజ్. నన్ను భూంపల్లి అశోక్ అనే కారణం పాటలు రాస్తాను కాబట్టి. గజిబిజి కానీ అంటే మనకి అనడానికి వస్తుంది అది వేరే వాళ్ళు. గజిబిజి అంటున్నాడు. ఈ గజిబిజి ఎందుకు నాయన నన్ను భూంపల్లి అంటే ఆ పనులు భూంపల్లి అశోక్ వాడేది. 40 ఏళ్ళుగా వేలాది పాటలు జానపద గేయాలు ఇక్కడ ఉన్న యూత్కు తెలుసుంటే. రావే పిల్ల రావే రావే నా రసాని మన పండు నీవే నేను రాసిన పాట. గల్లీలో మూలం మీద నీ గంప మీద ఉందే నసారు నేను రాసిన పాట. అమ్మాయి ఎల్లమ్మవే తల్లి ఎల్లమ్మవే మా ఊరల మా తల్లి రేణుక ఎల్లమ్మవే కుమరెల్లి మల్లన్న దేవా అవే కోటి మాయాలున్న దేవా. ఇది నేను రాసింది. ఇటువంటి వేలాది పాటలు నేను రాసిన. అవి డీజేలో మోతం అవుతాయి. అవునా కదా? పరిచయం ఉన్నటువంటి వ్యక్తి నేను. ఇప్పుడు నా కులం కోసమే సందామాయన్నెల్లాగా అందంగుంటావే మా కటి కొల్ల దాదా. గుద్దుకొచ్చే బతుకులొద్దు ఎదురు తిరుగవే నా తోడు నడువవే. సుక్కా పొద్దుగలేసి సక్కని మేకను కోసుకొని ఆనందంగా మీదకి దిక్కు అటు ఇటు చూస్తావు దాదా. కచ్చాదందాలుచ్చాదందని కుమిలిపోతివా నువ్వు కన్నీరైతివా. ఎంబతుకులే దాదా మేకల్లో మేకైతివా దాదా. ఎటువంటి పాటలు రాసినటువంటి వ్యక్తిగా నా కులానికి నేను పరిచయం కాబట్టి దాదాల ఓపెన్గా చెప్తున్నాను. మేము మీ బిడ్డగా ఇక్కడికి వచ్చినాం. మీరు ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. మీ ప్రేమను మాకు పంచినందుకు చాలా సంతోషం. కలిసి ఉద్యమిద్దాం. ఓకేనా? ఒక్కసారి చేయాలి గట్టిగా, చేయాలిగా. చేతులు పైకెత్తి ఒక్కసారి ఫోటో తీయలేదు. ఒక్కసారి చేతులు పైకెత్తి చేయాలి గట్టిగా. 6 గంటల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి చేయాలి గట్టిగా. బీసీఏ హోదా కల్పించాలి. ఈ మార్చి బడ్జెట్ లో మనకు 6 గంటలకు బీసీఏ హోదా కల్పించాలి. చేయాలి గట్టిగా. చేయాలి గట్టిగా. 6 గంటల ఐక్యత యాత్ర వర్ధిల్లాలి. 6 గంటల ఐక్యత యాత్ర. ఆవాజ్ దో అందరి చేతులు పైకెత్తి ఆవాజ్ దో. చేయాలి గట్టిగా. థ్యాంక్ యూ దాదాలారా. అందరికీ వందనాలు. అందరికీ రామ్. ఈ యొక్క సభ నా యొక్క ముగింపు ఏదైతే మీటింగ్ ఏదైతుందో నా త్వరగా నా తరపున నిజంగా చెప్తున్నా, మీరు ఇంత బాగా నన్ను ఆస్వాదించి లీనమైపోయి విన్నందుకు తల వంచి నేను మరి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భూంపల్లి అశోక్ ఒక్కడే కాదు, 1,00,000 మంది సైన్యాన్ని తయారు చేస్తా. 1,00,000 మందిని గుర్తు పెట్టుకోండి. 1,00,000 మంది భూంపల్లి అశోకులు వెళ్తారు. ఇక్కడ చిన్న లోపం జరుగుతుందా? రాజకీయ తరగతులు కావాలి. కులం మీద రాజకీయ శిక్షణ తరగతులు అయితే అవేర్నెస్ బలంగా ఉంటుంది. जो नीचे से फाउंडेशन रहता बिल्डिंग ठहरता था, ऊपर कहानियां बोल के अच्छा गाने गा के भूंपल्ली अशोक के दादा गया, फिर उन्हें 4-5 साल को आता नहीं होता था. 2 महीने होते 3 महीने होते आना नहीं तो तुम्हारे को बुला लेना एक क्लास लगाना. మన కులం ఎట్లా పుట్టింది, అసలు ధర్మవ్యాధులు ఏంది, మనం ఎందుకు కొట్లాడాలి, మనకి ఎందుకు అవసరం, ఇంతే కదా, మనం ఎందుకు కొట్లాడాలి. కాబట్టి ఇటువంటి విషయాలు కూడా చాలా మనం చేసుకుందాం, చర్చించుకుందాం. ఇంకొక విషయం, మాకు ఆర్థిక సహకారం కూడా